లక్ష్యం సమాజైతం నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం. ధాన్యం సేకరణ కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని ఆదేశాలు. అధికారులు రైతు బంధు సభ్యులు రైతులకు బాధ్యతగా నిలవాలి. నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్య. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం. దళారుల వ్యవస్థ లేకుండా చేయడమే సీఎం జగన్ లక్ష్యం. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఆళ్ల నాని. అధునాతన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు. ఆరోగ్యశ్రీ పథకానికి 100 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు మంత్రి అవంతి వెల్లడి. చంద్రబాబుపై ఎమ్మెల్యే అమర్నాథ్ విమర్శల వర్షం. సొంత పనులు చూసుకొని హైదరాబాద్ వెళ్లారని వ్యాఖ్య. ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుల్ కూతురికి కరోనా పాజిటివ్. 100 గృహాలను హోం క్వారంటైన్ చేసిన అధికారులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. వాస్తవానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రేపటి వరకే కొనసాగాల్సి ఉంది. అయితే లాక్డౌన్ కొనసాగుతుండటం, వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం సేకరణ కేంద్రాలను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వర్షాలు రాకముందే రైతులు తమ ధాన్యాన్ని తీసుకొచ్చి అమ్ముకోవాలని ఈ సందర్భంగా రైతులను సీఎం కేసీఆర్ కోరారు. మరి ఎక్కువసేపు ఉన్నా కూడా కొట్టు దొంగలు ఎంత అవుతుంది రోజు? రమ్మంటారు ఒకసారి చేసిన కాదు, 5 సార్లు డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నియంత్రిత సాగు విధానంపై సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులకు రుణమాఫీ, రుణాల మంజూరు చెక్లను అందజేశారు. అనంతరం నూతన వ్యవసాయ విధానంపై వివరించారు. ప్రణాళిక లోపం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, దళారుల మోసానికి రైతులు బలి కాకుండా ధర నిర్ణయించే శక్తి రైతుకు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రతి క్లస్టర్లో వ్యవసాయ అధికారులు, రైతు బంధు సభ్యులు విస్తృతంగా అవగాహన కల్పించి రైతులకు బాసటగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు ఎస్కే రజాక్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయం కొరకు తీసుకున్న ప్రత్యేక ప్రణాళిక, సమగ్ర పంటల ప్రణాళికను లక్ష్మణ్ చేయడానికి కావాల్సిన దానికి ఈరోజు మొదట్లో అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ సమగ్ర పంటల ప్రణాళిక పైన మరి పూర్తిగా గ్రామస్థాయి రైతు బంధు సమితి కార్మికులకు, అదేవిధంగా క్లస్టర్ లెవెల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సమాచారం ఇవ్వడానికి, కొంతమంది సృష్టిస్తున్న అపోహలను తొలగించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది. ఈ సమగ్ర పంటల ప్రణాళిక యొక్క అసలు ఉద్దేశం రైతులు సంఘటితపరచడం, రైతుతోని ఇక్కడి అవసరాలకు సరిపోయే పద్ధతిలో పంటలు పండించడం, రైతు పండించిన పంటకు సరైన మార్కెట్ వసతులు కల్పించడం, తప్పకుండా ప్రతి రైతు యొక్క పంటను సరైన ధరకు అమ్ముడు పోయేలాగా చేయడం అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాని నుంచే ఈ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉత్పత్తుల్ని పండించేలాగా రైతులను ప్రోత్సహించాలని, ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా 24 గంటల
విద్యుత్ ఇచ్చిన, ప్రాజెక్టు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చిన, పెట్టుబడి మద్దతు ఇచ్చిన, ఇతర అన్ని రకాల అవకాశాలు కల్పించినా సరే రైతు సరైన ప్రణాళికతోనే పంట తీసుకోకపోతే అందరం మూసధోరణిలో ఒకే పంట వేసి ఒకే పంటను మార్కెట్ కోసం వస్తే దానికి డిమాండ్ తగ్గి ధర తగ్గి రైతు దెబ్బతింటా ఉన్నాడు. కాబట్టి మన రాష్ట్ర అవసరాలు, దేశ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రపంచ మార్కెట్లో కూడా ఏ ఉత్పత్తులు పోతున్నాయో అన్నీ కూడా చూసుకొని ఆ రకమైన పంటలను పండించాలని చెప్పి ఈరోజు పత్తి కావచ్చు, వరి కావచ్చు. ఏపీ సీఎం జగన్ తన జీవితంలో మర్చిపోలేని రోజున రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లాలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు అదనంగా పెట్టుబడిని అందిస్తున్నామని తెలిపారు. రైతు క్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా ఆయన పాదయాత్రలో కలిసి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని అవన్నీ కూడాను రేపు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల కోసం మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం, ఏదైతే ఆయన చూసినటువంటి కష్ట నష్టాలు ఉన్నాయో, పేద బడుగులు బలహీన వర్గాల వాళ్ళ కోసం చూసినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అధిగమించే విధంగా ఆ రోజు మేనిఫెస్టోని రూపొందించి ఎలక్షన్కి ముందు మేనిఫెస్టోని విడుదల చేయడం కూడా మనందరం చూసాం. నిజం చెప్పాలి అని అంటే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోని కేవలం ఎలక్షన్ ముందు మాత్రమే మేనిఫెస్టో గురించి చెప్పి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఒక చిత్తు కాగితంలాగా పక్కన పడేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినటువంటి హామీలు, ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించి ఆయన ఆఫీసు నుంచి మంత్రులు, సెక్రటేరియట్లోని ఆఫీసుల్లో కలెక్టర్ గారు ఈరోజు సచివాలయాలు అన్ని చోట్ల కూడా మేనిఫెస్టోని ఈరోజు డిస్ప్లే చేస్తున్నారు అని అంటే మేనిఫెస్టో విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మే 30వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యక్తిగత జీవితంలో మర్చిపోలేని ఒక చారిత్రకమైనటువంటి ఘట్టం. అటువంటి ఈరోజు రైతుల కోసం వెచ్చించి, రైతుల కోసం ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఈరోజు ఏర్పాటు చేశారనంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనడానికి ఇది ఒక ముఖ్య నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు రైతుల కోసం మేనిఫెస్టో. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సేవలు రైతులకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి ఆళ్ల నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని పేర్కొన్నారు. భరోసా కేంద్రాల ద్వారా పంటలకు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబడినటువంటి రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ రంగంలోనే రైతుల జీవితాల్లోనూ కూడా వినూత్నమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయానికి ప్రాధాన్యత లభిస్తే ఆ తరువాత ఏ ప్రభుత్వం కూడా రైతుకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యవసాయం అంటే దండగాని గత ప్రభుత్వాలు చెప్తే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం అంటే దండగా అన్న విధంగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తే, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం అంటే కేవలం ఉచిత విద్యుత్ ఇవ్వటం మాత్రమే కాదు, 9 గంటలు
లేకపోతే సబ్సిడీలు ఇవ్వటం మాత్రమే కాదు, వారికి పంట వేసిన తర్వాత ఆ పంట పండించే సమయంలోనూ, అదేవిధంగా పంట చేతికొచ్చిన తర్వాత ఆ పంట అమ్ముకునే దశలోనూ కూడా వారికి అండగా నిలబడాలి. అన్ని రకాలుగా కూడా రైతును ఆదుకుంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అన్న ఆలోచనతో ఈనాడు ఈ రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతో భరోసాను ఇవ్వబోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది రైతులకు ఎంతో అండగా నిలబడబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ఎక్కువగా నష్టపోయేది నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులు, ఇటువంటి వాటి వల్ల ఎన్నో ఆత్మహత్యలు చేసుకునేటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి రాకుండా ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే ప్రభుత్వం ద్వారానే నాణ్యమైనటువంటి విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, పురుగుల మందులు కానివ్వండి, అవన్నీ కూడా రైతులకు చేరువగా తీసుకువెళ్ళటం మాత్రమే కాకుండా ఇక్కడ టెక్నికల్గాను ఉన్నటువంటి పీపుల్ను, అక్కడ సైంటిస్టులు కానివ్వండి, శాస్త్రవేత్త. ఆరోగ్యశ్రీ పథకానికి పునర్జీవనం తీసుకొచ్చిన ఘనత జగన్ కు దక్కుతుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. దాదాపుగా ఈ పథకానికి 100 కోట్ల నిధులను ఖర్చు చేసినట్టు తెలిపారు. 11 లక్షల మందిని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. విశాఖ జిల్లాలో 600 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు. వైద్య సేవలను అందించేందుకు గాను అధునాతన అంబులెన్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. 104 వైద్య సేవలను మరింత మెరుగుపరిచి పేదలకు అధునాతన వైద్యాన్ని అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మన తొలి ఏడు జగనన్న తోడు, మన పాలన మీ సూచన. మరి 5వ రోజు ఈ రోజున వైద్య ఆరోగ్య శాఖ మీద ముఖ్యమంత్రి గారు పొద్దున ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అందరి దగ్గర సూచనలన్నీ కూడా. తర్వాత కొత్తగా 13 జిల్లాల్లో కూడా డీడక్షన్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. మన కేజీహెచ్లో కూడా ఈ ఆల్కహాల్, డ్రగ్స్, డీడక్షన్ మీద ఒక సెంటర్ కూడా నేను, కలెక్టర్ గారు, మన ప్రిన్సిపల్ గారు, కేజీహెచ్ సూపరింటెండెంట్ అందరూ కూడా ఓపెన్ చేసాం. తర్వాత ముఖ్యంగా మనందరికీ తెలుసు, వైద్యం అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మరి దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన స్వతహాగా డాక్టర్ అవడం వలన ముఖ్యమంత్రి అవ్వగానే మరి ఈ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి దేశంలోని మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ తీసుకొచ్చి కొన్ని లక్షల మందికి ప్రాణదానం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకనంటే ఈ రోజుకి పేద ప్రజల గుండెల్లో మరి ఆయన చిరస్థాయిగా నిలిచిపోవంటే ఆయన ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా వాటిల్లో అతి ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు తెలుసు పేదవాడికి ఎంత కాస్ట్లీ అనేదో తెలుసు. అయితే దాన్ని గతంలో మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకాన్ని మన రాజశేఖర్ గారు ఎక్కడ పేరు వస్తుందని ఆయన నిర్లక్ష్యం చేయడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఈ పథకాన్ని తీసుకురావడమే కాదు, మళ్ళీ ఈ పథకం కింద సుమారుగా 45,000 మంది లబ్ధి పొందారు ఈ సంవత్సరంలో. మరి వాళ్ళకి 100 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఇంకా మరి 11 లక్షల మంది ఆరోగ్యశ్రీ వైద్యానికి అర్హులు ఉన్నారు. వారికి కూడా అన్ని రకాల కూడా ఆదుకోవడం జరుగుతుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎమ్మెల్యే అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తానని అనుమతి తీసుకున్న చంద్రబాబు తన సొంత పనులు చూసుకొని హైదరాబాద్ వెళ్లారని ఆరోపించారు. ఏ కారణంగా విశాఖకు రాకుండా హైదరాబాద్ వెళ్లారో సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఉంటే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అమరావతి వచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై ఎమ్మెల్యే స్పందిస్తూ న్యాయస్థానంపై మాకు అపారమైన గౌరవం ఉందని, ప్రతి తీర్పును న్యాయమని భావించాల్సిన పరిస్థితి లేదని అన్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ అందరం కూడా కరోనాతో పోరాటం చేసేటువంటి ప్రక్రియలో మనందరం కూడా ఉన్నాం.
అయితే గత నెల రోజుల క్రితం రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తప్పిస్తూ ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడం, వచ్చినటువంటి ఆర్డినెన్స్కి రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదం తెలియజేయడం, దానికి అనుగుణంగా ప్రభుత్వం కొన్ని జీవోలు విడుదల చేయడం, ఆయన తాలూకా పదవి నుంచి తప్పిస్తూ మాజీ జస్టిస్ అయినటువంటి కనగరాజన్ గారిని ఆ పదవిలోకి తీసుకొని వస్తూ కొన్ని జీవోలు కూడా తీసుకురావడం జరిగింది. అయితే వచ్చినటువంటి జీవోలు తర్వాత ఆయన బాధ్యతలు తీసుకోవడం, బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరైతే పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని ఆర్డినెన్స్ ప్రకారం ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని విధుల నుంచి వైదొలిగారో ఆయన కాకుండా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు దాని మీద హైకోర్టుకు వెళ్ళి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్లు చెల్లవని, గవర్నర్ ఆమోదించినటువంటి ఆర్డినెన్స్ చెల్లవని, ప్రభుత్వం తదుపరి తీసుకొని వచ్చినటువంటి జీవోలు చెల్లవని, జస్టిస్ కనగరాజన్ గారి తాలూకా నియామకం చెల్లదని, పదవి పోయినటువంటి రమేష్ కుమార్ గారు కాకుండా ఆయన తరపున కొన్ని రాజకీయ పార్టీలు ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శివలింగం కూతురు దివ్యశ్రీకి కరోనా సోకింది. 13 నెలలు తన కూతురు దివ్యశ్రీకి కరోనా లక్షణాలు కనిపించడంతో నగరంలోని కింగ్ కోటి హాస్పిటల్లో పరీక్షలు చేయించారు. పాపకు కరోనా సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు. కాగా చౌదర్పల్లి గ్రామంలో 100 గృహాలను హోమ్ క్వారంటైన్ చేశారు. నియోజకవర్గంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దగ్గర ఉండేవేనా బాబు అది కాలు అది హైట్ ఎక్కువ చేయరన్నా తీసుకోలేదు. ఉండని కాదు సార్, లేని వాళ్ళు కూడా పాజిటివ్ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఈ సిమ్టమ్స్ లేవు కనుక హోమ్ క్వారంటైన్ చేయాలి. అదే ప్రాబ్లం అయింది కదా సార్, అప్పుడు అందరూ పాజిటివ్ ఉంటారు కదా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దర్శకరత్న దాసరి నారాయణరావు 3వ వర్ధంతి సందర్భంగా కాపు క్లబ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ పాలకొల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దాసరి నారాయణరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు మన వెంటే ఉంటాయని అన్నారు.
ఈరోజు యావత్ భారతదేశంలోనే చలనచిత్ర పరిశ్రమకి ఒక గుర్తింపు తెచ్చి 100 సినిమాలకి దర్శకత్వం వహించిన శతదర్శకుడు దాసరి నారాయణరావు రెండవ వర్ధంతి, ఈవేళ పాలకొల్లు మూడవ వర్ధంతి. ఈవేళ పాలకొల్లో రాబుగోపు తరపున మీ అందరం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి గొప్ప నాయకులకి ప్రతి సంవత్సరం వాళ్ళ వర్ధంతికి జయంతి కూడా గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం మనకుంటుంది. ఎందుకంటే మన ఊర్లో పుట్టి మనందరి కళ్ళ ముందు పెరిగి ఈవేళ భారతదేశంలోనే ఒక గొప్ప స్థానానికి సంబంధించిన నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన దాసరి నారాయణరావు గారు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు. ఈరోజు పాలకొల్లు పట్టణంలో పుట్టి అతి సామాన్య వ్యక్తిగా జీవనం సాగించి ప్రపంచ స్థాయిలో పాలకొల్లుకి ఒక ఖ్యాతి తీసుకొచ్చినటువంటి దర్శకేంద్రుడు దాసరి నారాయణరావు గారు 150 చిత్రాల్లో ఆయన దర్శకత్వం వహించడం జరిగింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించడం జరిగింది. 150 చిత్రాలు కాకుండా 100 మంది దర్శకుల్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం జరిగినట్టు ఘనత డాక్టర్ దాసరి నారాయణరావు గారికి దక్కింది. అలాగే మా పాలకొల్లులో ఆయన చేసినటువంటి అభివృద్ధులు ఎన్నో ఉన్నాయి. దాసరి నారాయణ ఉమెన్స్ కాలేజ్ కానివ్వండి, ఫుట్బాల్ పిచ్ కానివ్వండి, ఇలా ఎన్నో. అలాంటి వ్యక్తిని ఇవాళగా 3వ వర్ధంతి చేసుకోవడం ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ దాసరి నారాయణ. ముఖ్యమంత్రి పదవిలో ప్రజలకు జగన్ ఏమీ చేయలేదని ఏఐసీసీ మెంబర్ నరహర శెట్టి వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే జీవం అన్న సీఎం కేంద్రం నుంచి నిధులు ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. సచివాలయం రంగుల విషయంలో ఐఏఎస్, డీజీపీ హైకోర్టుకు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ ఏపీలో పులి, ఢిల్లీలో పిల్లి అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టారు. అందరం కూడా దాన్ని మనం సమర్థించాం. ప్రతిపక్ష నాయకుడిగా మీరు కూడా అంత పాల్గొందుకు రాజధాని సరిపోతుందని మీరు కూడా పరోక్ష సమ్మతి తెలిపారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 33,000 ఎకరాలు పాలించినటువంటి రైతు సోదరులు వాటికి దాదాపు నెలల తరబడి నిరాహార దీక్ష ఆడపిల్లలు, పసిపిల్లలు పాలించినటువంటి దాతలు వాటికి ఎందుకు పాలించాలి? విశాఖపట్నంలో అదే గ్యాస్ ఆయిల్ తెలిసింది అంటే గంటలు ఇక్కడి నుంచి నిమిషాలు హెలికాప్టర్లు వెళ్ళిపోయినటువంటి మీరు కొంత దూరంలో ఉన్నటువంటి రాజ్యాంగ రాజధానికి ఎదురిస్తున్నటువంటి బాధలు ఎందుకు మీరు అంటే రాష్ట్ర జనాభాలో రాజధానిలో ఉన్న 29 గ్రామాల ప్రజలు వాళ్ళు కూడా ప్రజలు వాటర్స్ కాదన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను మీ మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకున్నటువంటి హిట్లర్ ఏమయ్యాడు, మైండ్ సెట్ మార్చుకున్నటువంటి పుట్టులకు ఏమయ్యాడు. అటువంటి పాలన మీకు వద్దని చెప్తున్నాం. 150 మంది శాసనసభ్యులు మీకు ఇచ్చిన సంతోషం, ఆనందం. కానీ మీ పరిపాలనలో ఎక్కడ పడాలి ఎవరు మీ పరిపాలన చాలా వీక్నెస్గా ఉంది. మీ పరిపాలన 150 మంది మీకు ఎమ్మెల్యేలు ఇస్తే మీ కంట్రోల్కి హైకోర్టు వచ్చేయాలా, మీ కంట్రోల్లోకి రాష్ట్ర భవనం వచ్చేయాలా, మీ కంట్రోల్లోకి పార్లమెంట్ వచ్చేయాలా, మీ కంట్రోల్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వచ్చేయాలా? ఏం చెప్తున్నారు సమాధానం మీరు? ఇవాళ గౌరవ శాసనసభ స్పీకర్ గారు కూడా మాట్లాడాడు. మేము గెలిచి దేనికి ఎంపీ గెలిచి ఎమ్మెల్యేలు గెలిచాను. వ్యక్తుల కన్నా వ్యవస్థ గొప్పపోయింది. ఎన్నోసార్లు మనకి చరిత్ర గుణపాఠాలు నేర్పింది. వాటి కూడా పాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో తెలుగు వారి యొక్క పురుగు ప్రతిష్ఠ దేశ స్థాయిలో పోతాయని కూడా ఈ సందర్భంలో సవినయంగా ముఖ్యమంత్రి గారు నేను తెలియజేస్తున్నాను. నిర్మల్ జిల్లా ముదోల్లోని మనీష్ అనే బాలుడిపై పిచ్చి కుక్కలు దాడి చేయడంతో బాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా వెనకాల నుంచి శునకం దాడి చేసింది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ముదోల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ముదోల్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి ముదోల్ మండల కేంద్రంలో మనోజ్ సన్ ఆఫ్ లక్ష్మణ్ అనే వారి చిన్న అబ్బాయి కాలకృత్యాలకు వెళ్ళిన సందర్భంలో అతనికి కుక్క కాటు ప్రమాదం జరిగింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి రావడం జరిగింది. మరియు ఇప్పటికైనా కలెక్టర్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి ఈ పిసా కుక్క ఏదైతే ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వము కుక్కలపై
దాడి చేయకూడదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇటువంటి ఏదైతే ప్రమాదకరమైన కుక్కలు అయితే ఉన్నాయో వారికైనా కనీసం తొలగించే ప్రయత్నం ఈ ప్రజాప్రతినిధులు చేయాలని మరియు జిల్లా కలెక్టర్ గారికి పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. గతంలో కూడా కోడగల్లీలో ఒక పిల్లగాడికి ఇలానే చాలా తీవ్రంగా కుక్క కాటుకు గురైంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి వెంటనే ఈ కుక్కలను కానీ ఇక్కడి పందులు కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ముదల్లో. కాకపోతే ఈ పందులు ఈ కుక్కలను వెంటనే తరలించాలని డివైఎఫ్ఐ యువజన సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ తొలగించకుంటే మాత్రం యువకులతో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. వాల్మీకి బోయలకు ఎలాంటి కులవృత్తులు లేకపోవడంతో సరైన జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహకారం మరియు అర్హులకు ప్రభుత్వ సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర వాల్మీకి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య నాయుడు నా పేరు. ఈరోజు మా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గత 20 ఏళ్ల నుండి ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా వాల్మీకులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకోసానికే ఖచ్చితంగా ఈసారి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఖచ్చితంగా మా వాల్మీకులకు ఏమాత్రం వృత్తి లేదు, మరి వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రభుత్వం నుండి ఏ సాయం అందడం లేదు. కాబట్టి ఈనాడు మళ్ళీ మేము ఉద్యమం స్టార్ట్ చేసినాం. మాకు మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ముస్లింల బిల్లును వాల్మీకుల బిల్లును రెండు అటాచ్ చేసి పంపినందుకు ఈ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆ బిల్లును రిటర్న్ పంపడం జరిగింది. అందుకోసానికి ఈ బిల్లును ఖచ్చితంగా వాల్మీకుల బిల్లును సపరేటు చేసి మళ్ళీ కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో వాల్మీకులకు ఏమాత్రం వృత్తి లేదు. గత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. ఆ కార్పొరేషన్కు ఏమాత్రం కూడా నిధులు కేటాయించడం లేదు. మళ్ళీ అదే తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు కార్పొరేషన్ ద్వారా నిధులన్న ఇవ్వాలి, లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ వాల్మీకులకు కేటాయించి మరి వారికి అన్ని విధాలుగా లోన్స్ కానీ డెవలప్మెంట్ దానికి అన్ని విధాలుగా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా వాల్మీకులకు ఏమాత్రం వృత్తి లేదు, వారికి ఏమాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి ఆదాయం కానీ మరి వనరులు లేవు. కాబట్టి ఈనాడు మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాము. ఖచ్చితంగా మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఖచ్చితంగా మాకు వాల్మీకులకు అన్ని విధాలుగా ఆర్థికంగా వనరులు కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం. ధాన్యం సేకరణ కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని ఆదేశాలు. అధికారులు రైతు బంధు సభ్యులు రైతులకు బాసటగా నిలవాలి. నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్య. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం. దళారుల వ్యవస్థ లేకుండా చేయడమే సీఎం జగన్ లక్ష్యం. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఆళ్ల నాని. అధునాతన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు. ఆరోగ్యశ్రీ పథకానికి 100 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు మంత్రి అవంతి వెల్లడి. చంద్రబాబుపై ఎమ్మెల్యే అమర్నాథ్ విమర్శల వర్షం. సొంత పనులు చూసుకొని హైదరాబాద్ వెళ్లారని వ్యాఖ్య. ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుల్ కూతురికి కరోనా పాజిటివ్. 100 గృహాలను హోం క్వారంటైన్ చేసిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.